రోడ్లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారి విగ్రహానికి నివాళులు అర్పిస్తా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్టీ నాయకులు, మేయర్ గారు తదితరులందరూ కూడా మరి ఇందిరాగాంధీ గారికి నివాళులు అర్పించే సందర్భంగా మన దేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గారిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన దినం లోపల ఆమెను ఆదర్శంగా తీసుకొని ఈరోజు కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ ఇందిరమ్మ ప్రభుత్వాలుగా నడుస్తూ ఉన్నాయి. ఈరోజు మనం కూడా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం కూడా ఇప్పటికే ఇందిరమ్మ పాలన పేరు మీద 200 యూనిట్ల ఉచిత విద్యుత్తుకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం కావచ్చు, ఇందిరమ్మ పేరు మీద ఇయ్యలని కూడా అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు స్త్రీ శిశు సీతక్క నువ్వే పంచాయతీరాజ్ శాఖ స్త్రీ శిశు శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా సంబంధిత శాఖ మంత్రిగా పంచాయతీరాజ్ సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలను నిర్వహించే ఈ యొక్క సందర్భంలో